హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూడండి. ఫస్ట్ అయితే చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. అల్లం, కారం, మసాలా ఈ మూడు వేసి చికెన్కి బాగా కలిపి పట్టించాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచిన తర్వాత తాలింపు వేసుకోవాలి. చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా అవుతుందన్నమాట. నేనైతే ఇలా కలిపి పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ తాలింపు గింజలు, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. అల్లం ముందు ముక్కలకు పట్టించినాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం ఇంకా కొత్తిమీర పౌడర్ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో కొత్తిమీర ఇంకా మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.